జీతం మా ఇంటి కుక్క బిస్కెట్లకే సరిపోదు. ఆ ఒక్క మాట రవి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ ఒక్క మాట రవి గుండెల్లో బాణంలా దూసుకుపోయింది. మన జీవితంలో కొన్ని మాటలుంటాయి. అవి మనల్ని పగలగొట్టవు. మనల్ని నిలబెడతాయి. ప్రేమ అనేది అందమైన కల. కానీ ఆ కలను నిజం చేయాలంటే కేవలం మనసు సరిపోదు. బాధ్యత కూడా ఉండాలి. ఇది ప్రేమను వదిలేయని ఒక యువకుడి కథ కాదు. ప్రేమను గెలిపించడానికి ముందుగా తన బాధ్యతను గెలిపించిన యువకుడి కథ. రవి ఒక చిన్న పల్లెటూరి అబ్బాయి. వాళ్ళ నాన్న రైతు. పగలు పొలంలో చెమటోడిస్తేనే రాత్రికి ఇంట్లో అన్నం ఉడికేది. అమ్మ రోజు పొయ్యి దగ్గర పొగలో కళ్ళు మండించుకుంటూ వంట చేసేది. రవికి ఒక చెల్లి, ఒక తమ్ముడు. చెల్లి పెళ్లి వయసులోకి వచ్చింది. తమ్ముడు ఇంకా స్కూల్ చదువుతున్నాడు. కుటుంబం మొత్తం ఒక రవి మీద ఆశలు పెట్టుకున్నారు. రవి చదువులో చాలా తెలివైనవాడు. అతని కల ఇంజనీర్ కావడం. వాళ్ళ నాన్న అప్పులు చేసి చేయి చాచి అవమానాలు భరించి రవిని చదువు ఆపకుండా నగరానికి పంపించాడు. కాలేజీలో అందరూ ఫ్రెండ్స్తో టైంపాస్ చేస్తుంటే రవి మాత్రం లైబ్రరీలో పుస్తకాల మధ్య ఉండేవాడు. అప్పుడు అతని జీవితంలోకి వచ్చింది స్నేహ. స్నేహ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. ఆమెకు లగ్జరీ లైఫ్ అలవాటు. కానీ రవిలోని నిజాయితీ, కష్టపడి ఎదగాలనే తపన ఆమెను ఆకర్షించాయి. ఒకరోజు స్నేహ అడిగింది, రవి నువ్వు ఎప్పుడు సీరియస్గానే ఉంటావు. జీవితంలో ఫన్ ఉండదా? రవి నవ్వి చెప్పాడు, నాకు ఫన్ తర్వాత వస్తుంది స్నేహ. ముందు నా కుటుంబం సంతోషంగా ఉండాలి. ఆ మాటతోనే స్నేహ అతనిపై మరింత ప్రేమలో పడింది. కొద్ది రోజుల్లో వారి స్నేహం ప్రేమగా మారింది. కానీ రవికి తెలుసు వారి మధ్య ఉన్న స్థాయి తేడా ఎంత పెద్దదో. ఒకరోజు విషయం స్నేహ తండ్రికి తెలిసింది. అతను రవిని పిలిపించాడు. గొప్ప ఆఫీస్, ఎత్తైన కుర్చీ, చిన్నగా కూర్చున్న రవి. స్నేహ తండ్రి చల్లగా అన్నాడు, నీ నెల జీవితం మా ఇంటి కుక్క బిస్కెట్లకే సరిపోదు. నా కూతుర్ని ఎలా చూసుకుంటావు? రవి మాట్లాడుకున్నాడు. కానీ గొంతు ఆగిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే ఫోన్ వచ్చింది. ఇంట్లో పరిస్థితి చెడ్డదని, అప్పులు తీర్చలేక చెల్లి పెళ్లి సంబంధం పోయిందని ఆ రోజు రవి అర్థం చేసుకున్నాడు. ప్రేమకు ముందు బాధ్యత ఉంది. అతను స్నేహను చూసి ఒక మాట అన్నాడు, నేను తిరిగి వస్తాను, స్థాయి తీసుకొని వస్తాను అని. అక్కడి నుండి రవి జీవితం యుద్ధంలా మారింది. పగలు చిన్న ఉద్యోగం, రాత్రి తన ఐడియా మీద పని. కళ్ళు ఎర్రబడ్డాయి. శరీరం అలసిపోయింది. కానీ మనసు ఆగలేదు. స్నేహ దూరంగా ఉన్నా ఆమె మాటలు ధైర్యం ఇచ్చాయి. నువ్వు ఓడిపోవు రవి. అలా 2 సంవత్సరాలు గడిచింది. నిద్ర లేకుండా, పండగలు లేకుండా, సెలవులు లేకుండా. చివరికి రవి ఒక కొత్త సాఫ్ట్వేర్ యాప్ రూపొందించాడు. ఆ యాప్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు బస్ ఛార్జీ కోసం డబ్బులు లేని రవి ఇప్పుడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అతని కంపెనీ కోట్లల్లో టర్నోవర్ సాధించింది. మొదట రవి చేసిన పని తండ్రి అప్పులు తీర్చడం, చెల్లి పెళ్లి ఘనంగా జరిపించడం, ఊరిలో పెద్ద ఇల్లు కట్టించడం. వాళ్ళ నాన్న కళ్ళల్లో ఆ రోజు గర్వం కనిపించింది. స్నేహ తండ్రి వచ్చి రవి భుజం తట్టి అన్నాడు, బాధ్యత తెలిసిన వాడిని నిన్ను తప్పుగా అంచనా వేశాను. పెళ్లికి ఒప్పుకున్నాడు. రవి, స్నేహ పెళ్లి జరిగింది. మిత్రులారా, అవమానం మనల్ని ఆపదు. మనమే ఆగిపోతాం. అది గెలుస్తుంది. ప్రేమించండి. కానీ ముందుగా మీ బాధ్యతను గెలిపించండి. అప్పుడు ప్రపంచం మీ ప్రేమను గౌరవిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మనమాట కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.